తిరుమల తిరుపతి దర్శనం కావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అది మాకు దక్కిందని మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేమే కాదు, మాతో పాటు మా పిల్లలు కూడా. ఇంకేంటంటే తిరుమలలో ప్రత్యేకంగా స్వామివారి దర్శనం కావాలంటే అదృష్టం ఉండాలి అంటారు కదా. ఆ స్వామి మనల్ని పిలుస్తేనే మనం వెళ్ళి దర్శనం చేసుకుంటామంట. అయితే మేము వెళ్ళడం కూడా మా అదృష్టము. నేను 7 వారాలు స్వామికి పూజ చేసుకొని ఇంట్లో 7 వారాల వ్రతం కంప్లీట్ చేసుకొని 7వ వారము వెంకటేశ్వర స్వామి లడ్డు తిరుపతి నుంచి తెప్పించి స్వామికి నైవేద్యంగా పెట్టి 7వ వారం నెక్స్ట్ డేని ఇంకా తిరుపతికి మేము ప్రయాణమైనాము. తిరుపతిలో స్వామికి కళ్యాణం జరిపించి స్వామి దర్శనం చేసుకున్నాము, వెంకటేశ్వర స్వామిది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. 2 దర్శనాలు అయినాయి మాకు వెంకటేశ్వర స్వామివి. స్వామి మనల్ని పిలిపించుకుంటే కానీ ఆ దర్శనం మనకు కాదు అసలు. అలాంటి దర్శనం మాకు అయినందుకు చాలా పుణ్యం అనుకుంటున్నాం, ఎంతో అదృష్టం అని ఫీల్ అవుతున్నాము. నమో వెంకటేశాయ నమ, నమో శ్రీనివాసాయ నమ. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని.